హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బాగా ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 1 అండి. మనకు ఇలా బాటిల్స్ అయితే ఇలా క్యాప్ వేసి పెట్టేస్తూ ఉంటాం కాబట్టి కాస్త స్మెల్ అయితే వస్తూ ఉంటుంది మనం వాష్ చేసినా కూడా. అప్పుడు అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా కొంచెం సోంపు కానీ లేదంటే జీలకర్ర కానీ ఉంటుంది కదండి ఇంట్లో, అది ఇలా బాటిల్లో వేసేసి మూత వేసి పెట్టినట్లయితే మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి బాటిల్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2 అండి. మనం ఇలా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటూ ఉంటాం కదండి. అప్పుడు కట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఇలా చెత్త మొత్తం ఇలా కింద పడేస్తూ ఉంటాము. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసి ఇలా మనం ఇలా కింద అయితే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా ఒక ప్లేట్ అయితే ఉంటుంది కదండి మనకి ఇంట్లో, ఏదైనా ఇలాంటి ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక బౌల్ కానీ పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో వేసుకున్నట్లయితే మనకు కౌంటర్ టాప్ అనేది క్లీన్గా ఉంటుందండి. మనకు పని కూడా సులువుగా అవుతుంది. వంట చేసేటప్పుడు పని అనేది తొందరగా అవుతుందండి. ఎక్కువ శ్రమ లేకుండా ఇలా మనము దీన్ని తీసి అయితే డస్ట్బిన్లో పడేసుకుంటే మనకు కౌంటర్ టాప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉంటుందండి. టిప్ నెంబర్ 3 అండి. మనము ఇలా కందిపప్పు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండి ఇంట్లోకి. అప్పుడు అది పురుగు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ఒక డబ్బాలో అయితే వేసేసుకున్నాను. అందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలండి. ఇలా బిర్యానీ ఆకులు పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే పురుగు పట్టకుండా ఉంటుందండి కందిపప్పు అనేది. ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 4 అండి. మనము ఒక్కొక్కసారి ఇలా అరటిపళ్ళు అయితే ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాం కదండి. ఇవి మనకు తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఎక్కువ రోజులైతే నిలువ ఉండవండి. మ్యాక్సిమం అంటే 1 డే 2 డే ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఒక పేపర్ అయితే తీసుకోండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా ఎడ్జ్లో అయితే ఇలా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అరటిపళ్ళకు వేసి ఇలా ఒక రబ్బర్ అయితే వేసి పెట్టేసినట్లయితే మనకు అరటిపళ్ళు అనేవి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. తొందరగా పాడవకుండా ఉంటాయి. అంతేకాదండి, చిన్న చిన్న దోమలు వస్తూ ఉంటాయి కదండి అరటిపళ్ళకు, అలాంటి దోమలు కూడా రావండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 5 అండి. మనం ఇలా పాలు కాచేసి ప్లేట్ అయితే మూసేస్తూ ఉంటాము. అలా మూయడం వల్ల పాలు అనేవి తొందరగా విరిగిపోతాయండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా సగం అయితే మూసి పెట్టాలండి పాల మీద. అప్పుడు పాలు అనేవి తొందరగా విరగకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 6 అండి. నేను ఇలా ఒక గిన్నె అయితే తీసుకున్నాను. అందులోకి కందిపప్పు అయితే వేసుకుంటున్నానండి. మనకి పప్పు వండడానికి ఎంత కావాలో అంత కందిపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి దీన్ని అయితే నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నట్లయితే మనకు పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 7 అండి. టమాటాలు అయితే మనకు తొందరగా పాడైపోతూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా స్టోర్ చేసి చూడండి, తొందరగా పాడవ్వకుండా ఉంటాయి. ఒక గిన్నె అయితే తీసుకుంటున్నానండి. అందులోకి కుకింగ్ ఆయిల్ వేసుకుంటున్నాను. కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చండి. అలాగే కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. 2 బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి పసుపు అలాగే కుకింగ్ ఆయిల్ అండి. నెక్స్ట్ ఇలా వీడియోలో చూపించిన విధంగా టమోటాస్కి అయితే అప్లై చేసుకోవాలి. అన్ని టమోటాస్కు కూడా ఇలా అప్లై చేసుకోవాలండి. మనకు బయట పెట్టినా కూడా తొందరగా పాడవకుండా ఉంటాయి టమోటాలు అనేవి. ఎక్కువగా తొందరగా పండిపోతూ ఉంటాయి కదండి, అలా అవ్వకుండా ఇలా ఫ్రెష్గానే ఉంటాయండి. ఇలా చూస్తున్నారు కదా, నేనైతే అన్ని టమోటాస్కు ఇలా అప్లై చేస్తున్నాను. ఇలా బయట పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉంటాయండి. ఫ్రిడ్జ్లో కనుక పెట్టాలంటే ఇలా ఒక కవర్లో వేసి పెట్టాలండి. అలాగే పెడితే మనకు ఆయిల్ అనేదంతా ఫ్రిడ్జ్ మొత్తం అవుతుంది కాబట్టి ఇలా కవర్లో వేసి ఇలా కాస్త ముడి వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడు ఎక్కువ రోజుల దాకా నిలువ ఉంటాయండి, తొందరగా పాడవ్వవు. టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. టిప్ నెంబర్ 8 అండి. ఇడ్లీ పాత్రలోకి మనం ఇడ్లీలు పెట్టుకునేటప్పుడు ఇలా కాస్త చింతపండు అయితే వేసుకోవాలండి. చింతపండు వేయడం వల్ల మనకు ఇడ్లీ పాత్ర అనేది నల్లబడకుండా ఉంటుందండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి.
మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఇలా. మీకు కనుక వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.